హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. ఈ రోజు మనం టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ ని నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్ ని మనం క్రమ పద్ధతిగా పార్ట్స్ వైజ్ గా నేర్చుకుంటున్నాం. పార్ట్ 1 లో ఈ చాప్టర్ యొక్క ఎంటైర్ బేసిక్స్ కవర్ చేస్తాం. పార్ట్ 2 లో ఈ చాప్టర్ లో ఉన్న అన్ని మోడల్స్ గురించి తెలుసుకుంటాం. పార్ట్ 3 నుంచి ప్రతి మోడల్ నుంచి 10 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఇలా అన్ని మోడల్స్ కవర్ అయ్యాక లాస్ట్ 2 పార్ట్స్ లో మిస్కిలేనియస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. Now let's start part 1 of time, speed and distance. Part 1 లో మనం డెఫినేషన్స్ ని, యూనిట్స్, బేసిక్ ఫార్ములా, యూనిట్ కన్వర్షన్, రిలేషన్ బిట్వీన్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అండ్ లాస్ట్ లో ఒక స్పెషల్ కాన్సెప్ట్ మీటింగ్ థియరం నేర్చుకుంటాం. Let's move on to the definitions of time, speed and distance. Time means duration of events. Space between 2 points is known as distance. Speed is distance per unit time. స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్ కి మనం ఈ చాప్టర్ లో ఏ యూనిట్స్ వాడతామో ఇప్పుడు చూద్దాం. టైం కి అవర్స్ అండ్ సెకండ్స్, డిస్టెన్స్ కి కిలోమీటర్స్ అండ్ మీటర్స్, స్పీడ్ కి కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్. Let's move on to the basic formula of this chapter. Distance is equal to speed into time. Speed is equal to distance divided by time. Time is equal to distance divided by speed. ఇవి యూనిట్స్ అండ్ బేసిక్ ఫార్ములా ఆఫ్ దిస్ చాప్టర్. ఇప్పుడు మనం యూనిట్ కన్వర్షన్స్ ఏంటో చూద్దాం. 1 మీటర్ పర్ సెకండ్ ఇస్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఇది మనకి ఎక్కడ యూస్ఫుల్ అయిందో అండ్ దీన్ని ఎలా డెరైవ్ చేశానో ఒకసారి చూద్దాం. లెట్స్ గివ్ అ క్వశ్చన్. మనకి కన్వర్ట్ 10 మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ అని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మనం ఎలా ఆన్సర్ చేస్తామంటే 10 ఇంటూ 18/5 తో మల్టిప్లై చేస్తే మనకి కిలోమీటర్ పర్ అవర్ లో ఎంతో తెలిసింది. 5 10 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు 1 టైం, 2 18 సార్ 36 కిలోమీటర్ పర్ అవర్. ఇలా మనం ఈ కన్వర్షన్ యూనిట్స్ ని వాడతాం. ఈ కన్వర్షన్ యూనిట్స్ కి వాల్యూస్ ఎలా వచ్చాయి? 1 మీటర్ పర్ సెకండ్ 18/5 కిలోమీటర్ పర్ అవర్ కి ఎలా మారింది, ఆర్ 1 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్ గా ఎలా వచ్చిందో నెక్స్ట్ స్లైడ్ లో డిరైవ్ చేద్దాం. డెరివేషన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. డెరివేషన్ లో మనం మీ టాప్ రైట్ లో ఒక బాక్స్ వేసుకోండి. దీంట్లో మనం ఇంపార్టెంట్ వాల్యూస్ అన్ని ఫస్ట్ నోట్ చేసుకుందాం. 1 కిలోమీటర్ అంటే 1000 meters. అలాగే 1 అవర్ అంటే 3600 seconds. 1 మీటర్ అంటే 1/1000 kilometers. అలాగే 1 సెకండ్ అంటే 1/3600 hours. So let's see the derivation of 1 kilometer per 1 hour is equal to 5/18 meter per second. ఎలా అయిందో 1 kilometer is equal to 1000 meters and 1 hour అంటే 3600 seconds. 2 zeros cancel, 2 zeros cancel. మనకి 2 table లో 5 times and 2 table లో 36 18 times we get the value 5/18 meter per second.
నో 1 మీటర్ పర్ సెకండ్ 18/5 కిలోమీటర్ పర్ అవర్ గా ఎలా మారిందో చూద్దాం. 1 మీటర్ పర్ 1 సెకండ్ ఇస్ ఈక్వల్ టు 1/1000 కిలోమీటర్స్ గా రాసుకోవచ్చు మనం 1 మీటర్ ని ఇక్కడ చూసినట్టు. అలాగే 1 సెకండ్ ని 1/3600 అవర్ గా రాసుకోవచ్చు. 2 zeros cancel 2 zeros cancel 18/5 18/5 కిలోమీటర్ పర్ అవర్. చాలా మంది 1 కిలోమీటర్ పర్ అవర్ ని ఇందాక క్వశ్చన్స్ లో ఇచ్చినప్పుడు దాన్ని 18/5 తో మల్టిప్లై చేసి మీటర్ పర్ సెకండ్ ని తెచ్చుకుంటారు, విచ్ ఇస్ యాక్చువల్లీ రాంగ్. ఈ ట్రిక్ ని కొన్నిసార్లు చాలా మంది మర్చిపోతారు. ఈ ట్రిక్ దీని కన్ఫ్యూషన్ అవాయిడ్ చేయడానికి నా దగ్గర ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఆ ట్రిక్ ఏంటో చెప్తా వినండి. మనం కిలోమీటర్ అనే ఒక పెద్ద యూనిట్ నుంచి మనం మీటర్ అనే చిన్న యూనిట్ లోకి మారుస్తుంది. అప్పుడు మన టాప్ నంబర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఆర్ న్యూమరేటర్ ని ఎప్పుడు చిన్న నంబర్ లో ఉంచుకోవాలి, ఎందుకంటే మనం మార్చే దేంట్లో కండి ఒక స్మాల్ నంబర్ లోకి. సో టాప్ లో ఎప్పుడు ఒక స్మాల్ నంబర్ ఉండాలి. 5 లో 18 5 స్మాల్ నంబర్ కదండి, సో 5 అనేది ఉంది. మనం దేంట్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నామో స్మాలర్ బిగ్ అని చెప్పి స్మాల్ అయితే స్మాల్ దాంట్లోకి నంబర్ ని పైన వాడాలి, లేకపోతే బిగ్ నంబర్ ని వాడాలి. ఇప్పుడు అలాగే మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లోకి మారుస్తుంది. మీటర్ అనేది ఒక స్మాల్ యూనిట్, కిలోమీటర్ అనేది ఒక బిగ్ యూనిట్. మీటర్ ని కిలోమీటర్ లోకి మారుస్తున్నప్పుడు మనం ఒక బిగ్ యూనిట్ లోకి మారుస్తున్నాం కాబట్టి మన ఫ్రాక్షన్ లో టాప్ లో అంటే న్యూమరేటర్ లో 18 అనేది ఉండాలి. 18 అనేది టాప్ లో న్యూమరేటర్ లో ఉండాలి అండ్ 5 అనేది డినామినేటర్ లో. ఇలా మనం గుర్తుంచుకుంటే మనం ఏ యూనిట్ లో కన్వర్ట్ చేస్తున్నామో బిగ్ ఆర్ స్మాల్ అని చెప్పి, బిగ్ లో కన్వర్ట్ చేస్తే బిగ్ నెంబర్ 18 ఉండాలి, స్మాల్ లో కన్వర్ట్ చేస్తే స్మాల్ నెంబర్ 5 న్యూమరేటర్ లో ఉండాలి. సో దిస్ ఇస్ ద ట్రిక్ ఫర్ యూనిట్ కన్వర్షన్. వీటి గురించి క్వశ్చన్స్ మనం పార్ట్ 3 లో స్టార్ట్ చేస్తాం. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, రిలేషన్ బిట్వీన్ టైమ్, speed and distance with certain conditions. Now let's start with the first condition. If distance is constant, speed and time మధ్య రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. స్పీడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టైం అనే స్టేట్మెంట్ కి అర్థం ఏంటంటే, స్పీడ్ ఒకవేళ ఒక కేసులో పెరిగితే టైం అనేది అదే కేసులో తగ్గిపోతుంది. స్పీడ్ అనేది ఒక కేసులో తగ్గితే టైం అనేది అదే కేసులో టైం పెరిగింది. సో స్పీడ్ రైజ్ అయితే టైం అనేది తగ్గిద్ది, స్పీడ్ తగ్గితే టైం అనేది పెరిగింది. మనం ఈ రిలేషన్ స్పీడ్ 1 ఇంటూ టైం 1 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ 2 ఇంటూ టైం 2, ఇలా 2 కేసెస్ లో మనకు అసలు ఈ రిలేషన్ అనేది ఎలా వచ్చిందో మనం నెక్స్ట్ స్లైడ్ లో డిరైవ్ చేసి చూద్దాం. కీప్ ద హెడ్డింగ్ డెరివేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్. Now Abhinav and భార్గవ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అభినవ్ విజయవాడ నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తాడు. భార్గవ్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ కి డిస్టెన్స్ 400 కిలోమీటర్స్ ఉంటుంది. రెండు కేసెస్ లో దే హ్యావ్ ఈక్వల్ డిస్టెన్స్. అభినవ్ ఏమో వందే భారత్ లో ట్రావెల్ చేస్తున్నాడు, భార్గవ్ ఏమో తన రాయల్ ఎన్ఫీల్డ్ తో ట్రావెల్ చేస్తున్నాడు, సోలో ట్రిప్ లాగా. సో వందే భారత్ స్పీడ్ వచ్చేపాటికల్లా మనం S1 అనుకుందాం, టైం తను తీసుకున్నది T1 అని. భార్గవ్కి వచ్చేపాటికల్లా స్పీడ్ తనది S2 అనుకుందాం అండ్ టైం తీసుకుంది T2 అని. ఇక్కడ మనం చూసినట్టయితే డిస్టెన్స్ అనేది రెండు కేసెస్ లో ఈక్వల్ గా. మనం డిస్టెన్స్ ఫార్ములా ఫస్ట్ బేసిక్ ఫార్ములా చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ 1 ఇంటూ టైం 1 ఇన్
అభినవ్స్ కేస్. అలాగే డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ టు ఇంటూ టైమ్ టు ఇన్ భార్గవ్స్ కేస్. డిస్టెన్స్ అనేది రెండు కేసెస్ లో ఈక్వల్ గా ఉంది. సో స్పీడ్ 1 ఇంటూ టైమ్ 1 ఇస్ ఈక్వల్ టు స్పీడ్ 2 ఇంటూ టైమ్ 2. ఈ కేసు అనేది ఎప్పుడు వచ్చింది అంటే, ఆర్ ఈ రిలేషన్ అనేది స్పీడ్ అండ్ టైం కి ఎప్పుడు వచ్చింది అంటే S1 ఇంటూ T1 ఇస్ ఈక్వల్ టు S2 అండ్ T2 అని మనకి డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటే, డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటే మాత్రమే మనకి స్పీడ్ 1 ఇంటూ టైం 1 అనేది స్పీడ్ 2 ఇంటూ టైం 2 అనే రిలేషన్ అనేది వచ్చింది. సో దిస్ ఇస్ ద డెరివేషన్ ఆఫ్ S1 ఇంటూ T1 ఇస్ ఈక్వల్ టు S2 ఇంటూ T2 వెన్ అండ్ ఓన్లీ ఇఫ్ D ఈజ్ ఈక్వల్. ఈ పాయింట్ ని బాగా గుర్తుంచుకోండి. దీని గురించి మనం ప్రాబ్లమ్స్ పార్ట్ 3 లో చూస్తాం. Now let's move on to the second condition. If time is constant, time constant గా ఉన్నప్పుడు speed will be directly proportional to distance or distance will be directly proportional to speed. Note it down. Directly proportional. దీని అర్థం ఏంటంటే డిస్టెన్స్ అనేది పెరిగితే స్పీడ్ అనేది పెరిగింది, డిస్టెన్స్ అనేది తగ్గితే స్పీడ్ అనేది ఆ కేసులో తగ్గింది. సో డిస్టెన్స్ ఒక కేసులో పెడితే ఆ సేమ్ కేసులో స్పీడ్ అనేది పెరిగిద్ది, డిస్టెన్స్ అనేది కానీ తగ్గిద్ది, స్పీడ్ అనేది కూడా తగ్గిద్ది. ఇప్పుడు మనం టూ కేసెస్ లో ఒకవేళ టైం అనేది ఈక్వల్ గా ఉంటే, టైం ఇస్ సేమ్ ఆర్ టైం ఇస్ ఈక్వల్, మనకి T1/S1 అంటే ఫస్ట్ కేసులో ఉన్న డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్ ఈక్వల్ టు సెకండ్ కేసులో ఉన్న డిస్టెన్స్ బై స్పీడ్. T1/S1 విల్ బి ఈక్వల్ టు D2/S2. ఈ రిలేషన్ ని మనం ఒక ఎగ్జాంపుల్ తో డిరైవ్ చేద్దాం క్లియర్ గా. నెక్స్ట్ స్లైడ్. Now let's move on to the next slide. Note the heading with derivation with an example. Abhinav and Bharta. అభినవ్ ఈసారి హైదరాబాద్ టు వరంగల్ ట్రావెల్ చేశారు. భార్గవ్ విజయవాడ టు గుంటూరు ట్రావెల్ చేశారు. ఈ రెండు కేసెస్ లో వీళ్ళిద్దరికి టైం ఒకటే పట్టింది. టైం అభినవ్కి 2 hours పట్టింది ట్రావెల్ చేయడానికి, భార్గవ్కి 2 hours పట్టింది. భార్గవ్ బై కార్ వెళ్ళారు, అభినవ్ బై ట్రైన్ వెళ్ళారు. అభినవ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ని మనం D1 అనుకుందాం, తను తన ట్రైన్ వెళ్ళిన స్పీడ్ ని S1 అనుకుందాం. అలాగే భార్గవ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ D2 అనుకుందాం అండ్ తను ట్రావెల్ చేసిన కార్ స్పీడ్ S2 అనుకుందాం. మనకి బేసిక్ ఫార్ములా కదండి, D1 is equal to T into S1 ఫర్ అభినవ్స్ కేస్. మరి విజయవాడ టు గుంటూరు డిస్టెన్స్ D2 is equal to in Bhargav's case T into S2. Let's divide these two equations. T cancel అయితే మనకి D1/D2 is equal to S1/S2 అనే రిలేషన్ ఫార్మ్ అయితే, ఇది ఏ కేసులో వచ్చింది, మనకి టైం అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే. సో మనకి ఈ రిలేషన్ అనేది ఇలా వచ్చింది. వెన్ టైమ్ ఇస్ కాన్స్టెంట్ we get the relation D1/D2 is equal to S1/S2 and D will be directly proportional to speed. Distance will be directly proportional to speed when time is constant. ఇది బాగా గుర్తుంచుకోండి. దీని గురించి కూడా మనం ప్రాబ్లమ్స్ పార్ట్ 3 లో చూద్దాం. Now let's move on to the third condition when speed is constant. When speed is constant, distance will always be directly proportional to time or vice versa. Distance అనేది directly proportional to time. Note it down. Directly proportional.
ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఒక కేసులో మనకి డిస్టెన్స్ అనేది పెరిగితే టైం అనేది పెరిగింది. డిస్టెన్స్ అనేది ఒక కేసులో తగ్గితే అదే కేసులో మనకి టైం అనేది తగ్గింది. సో డిస్టెన్స్ రైజ్ అయితే టైం అనేది ఆ కేసులో రైజ్ అయింది. డిస్టెన్స్ అనేది తగ్గితే టైం అదే కేసులో మనకి తగ్గింది. ఇది ఎప్పుడంటే మనకి స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. t1/t1 is equal to t2/t2. ఈ రిలేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకి ఏదైనా 2 కేసెస్ లో స్పీడ్ అనేది సేమ్ గానీ ఈక్వల్ గానీ ఉంటే మనకి కేస్ అనేది పాసిబుల్. We can tell it as distance by time in case 1 is equal to distance by time in case 2. ఈ రిలేషన్ ని మనం ఒక ఎగ్జాంపుల్ తో డిరైవ్ చేసుకొని అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ స్లైడ్. Keep the heading derivation with an example. Abhinav and Bhargav, their friends. Abhinav ఈసారి విజయవాడ టు గుంటూరు వెళ్ళాడు. భార్గవ్ ఈసారి ఢిల్లీ టు జైపూర్ వెళ్ళాడు. అభినవ్ తన ఫార్చునర్ లో 90 km/h స్పీడ్ లో వెళ్ళాడు. భార్గవ్ తన రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఆల్మోస్ట్ ఇంత స్పీడ్ వెళ్ళాడు. 90 km/h సేమ్ స్పీడ్ వెళ్ళాడు. ఇంత స్పీడ్ కాదు, 90 km/h. ఇద్దరు అదే సేమ్ స్పీడ్ వెళ్ళాడు. అభినవ్ వెళ్ళిన డిస్టెన్స్ ని t1 అని అజ్యూమ్ చేసుకోండి, విజయవాడ టు గుంటూరు డిస్టెన్స్. అండ్ అభినవ్ తీసుకున్న టైం t1 అంటారు. భార్గవ్ వెళ్ళిన డిస్టెన్స్ t2 అని అజ్యూమ్ చేసుకోండి. అండ్ తను తీసుకున్న టైం t2 అంటారు. మనం బేసిక్ ఫార్ములా తెలుసు కదా, d1 is equal to, in Abhinav's case, distance 1 is equal to speed into t1. అంటే అభినవ్ కేసులో మనం తీసుకున్న టైం. t2 is equal to s into t2, which is in Bhargav's case. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్స్ ని రెండింటిని డివైడ్ చేసుకుంటే మనకి ఇక్కడ s అనేది కామన్ వాల్యూస్. s cancel. Here we get t1/t2 is equal to t1/t2. ఇలాంటి కేసెస్ లో, అంటే ఎలాంటి కేసెస్ లో మనకి స్పీడ్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే, ఏదైనా 2 కేసెస్ లో స్పీడ్ అనేది ఈక్వల్ గా ఉంటే t1/t2 is equal to t1/t2. And distance will always be proportional to time when speed is constant. d1/d2 is equal to t1/t2 if and only if మనకి స్పీడ్ అనేది 2 కేసెస్ లో ఈక్వల్ గా ఉంటే ఆర్ సమానంగా ఉంటే మాత్రమే ఈ రిలేషన్ అనేది వచ్చింది. We completed the relation between time, speed and distance with certain conditions. Now let's move on to the last topic. Here comes the last topic of this part, meeting theorem. Meeting theorem or meeting scenario. ఈ సినారియోని మనం ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకో. Now let's start the example. ఇద్దరు ఫ్రెండ్స్, అభినవ్ అండ్ భార్గవ్. అభినవ్ చెన్నైలో ఉన్నాడు, భార్గవ్ హైదరాబాద్ లో. వీళ్ళిద్దరూ హైదరాబాద్ టు చెన్నై కనెక్ట్ చేసే సేమ్ రూట్ లో ఉన్నారు. అభినవ్ హైదరాబాద్ కి రీచ్ అవ్వాలి, ఇది అభి డెస్టినేషన్. అండ్ చెన్నై భార్గవ్ డెస్టినేషన్. అభినవ్ S1 స్పీడ్ తో వెళ్తున్నాడు, భార్గవ్ S2 స్పీడ్ తో వెళ్తాడు. వీళ్ళిద్దరూ
ఇలా రెస్పెక్టివ్ S1 అండ్ S2 స్పీడ్స్ అభినవ్ అండ్ భార్గవ్. వీళ్ళు ఎగ్జాక్ట్ గా టీ టైం తర్వాత, అంటే అభినవ్ S1 ఇంటూ టీ డిస్టెన్స్ ట్రావెల్ చేశాక, అట్ ద సేమ్ టైం భార్గవ్ S2 ఇంటూ టీ డిస్టెన్స్ ట్రావెల్ చేశాక ఈ పాయింట్ దగ్గర ఇంత టైం దగ్గర మీట్ అయ్యారు. వీళ్ళు మీట్ అయిన కాసేపటి తర్వాత మళ్ళీ వాళ్ళ జర్నీని రెస్యూమ్ చేశారు. అభినవ్ ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే, తను భార్గవ్ ని కలిశాక T1 టైం ట్రావెల్ చేశాడు. T1 టైం ట్రావెల్ చేశాడు. తన స్పీడ్ ఎంత? S1. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. తను హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. అట్ ద సేమ్ టైం భార్గవ్ అభినవ్ ని కలిశాక T2 టైం ట్రావెల్ చేశాడు. తను ఎంత స్పీడ్ తో వెళ్ళాడు? S2 స్పీడ్ తో వెళ్ళాడు. సో S2 ఇంటూ T2 డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ మనం ఈ సినారియోలో చూసినట్టయితే S1 ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు S2 ఇంటూ T. అంటే అభినవ్ ఫస్ట్ తను భార్గవ్ ని కలిసే ముందు ట్రావెల్ చేసిన డిస్టెన్స్, భార్గవ్ అభినవ్ ని కలిసాక ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఈక్వల్. మనం క్లియర్ గా రాసుకుందాం. S1 ఇంటూ T ఇస్ ఈక్వల్ టు S2 ఇంటూ T2. నౌ సెకండ్ కేసులో హియర్ వి సే S2 ఇంటూ T ఇస్ ఈక్వల్ టు S1 ఇంటూ T1. మనకి ఇక్కడ T అనేది కామన్ గా, T ఈజ్ ఈక్వల్ టు S2 ఇంటూ T2 బై S1 అండ్ T ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటూ T1 బై S2. రెండింటిని ఈక్వల్ చేసుకున్నప్పుడు S2 ఇంటూ T2 బై S1 ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటూ T1 బై S2, which equals to S1 square by S2 square is equal to T2 by T1, which equals to S1 by S2 is equal to root over T2 by T1. ఇది ఒక రిలేషన్. అంటే భార్గవ్ స్పీడ్ బై అభినవ్ స్పీడ్ వేసుకుంటే మనకి రూట్ ఓవర్ భార్గవ్ అభినవ్ ని కలిసిన టైం రేషియో బై అభినవ్ భార్గవ్ ని కలిసిన టైం తీసుకున్న రేషియో వేసుకుంటే మనకి రిలేషన్ అనేది వచ్చింది. S1 by S2 is equal to root over T2 by T1. ఇక్కడ T1 T2 అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. T1 అంటే మనకి అభినవ్ భార్గవ్ ని కలిసాక ఇంత టైం ట్రావెల్ చేశాక తన రిమైనింగ్ డిస్టెన్స్ ని T1 టైమ్ లో కవర్ చేశాడు. అలాగే భార్గవ్ అభినవ్ ని కలిసాక T2 టైమ్ లో తన రిమైనింగ్ డిస్టెన్స్ ని డెస్టినేషన్ రీచ్ అవడానికి తీసుకున్నాడు టైం. టోటల్ డిస్టెన్స్ అనేది వేసుకుంటే S1 ఇంటూ T1 ప్లస్ S2 ఇంటూ T2. This is the total distance of their journey. And this is the relation between S1, S2 and T2, T. ఈ ఫార్ములాస్ ని క్లియర్ గా మీకు లాస్ట్ స్లైడ్ లో ఇంక్లూడ్ చేయటం జరిగింది. ఈ టూ ఫార్ములాస్ ని ఆర్ ఈ టూ రిలేషన్స్ ని మనం జస్ట్ ప్రీవియస్ స్లైడ్ లో డెరైవ్ చేసుకున్నాం. S1 by S2 is equal to root over T2 by T1 and total distance is equal to S1 T1 plus S2 T2. ఈ రెండు ఫార్ములాస్ ని క్లియర్ గా చూసాం. సో that's the end of part 1. See you students in part. Thank you.